దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, యేసు మహాపరిశుద్ధ ఘనమైన పవిత్ర నామములో మీ అందరికీ శుభాకాంక్షలు పలుకుతూ ఈనాటి పవిత్ర దివ్య పూజా బలికి, ఈ వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసు బప్తిస్మము మనందరి బప్తిస్మమును కూడా గుర్తు చేస్తుంది. యేసు ప్రభు బప్తిస్మము పొందారు, మనందరం కూడా బప్తిస్మం పొందాం. మరి ఈ బప్తిస్మ పండుగ రోజున ప్రభు మనకు తెలియచేసే ఆ దివ్య సందేశము ఒక్కొక్కటిగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరో ఒకానొక వ్యక్తి అంటున్నాడు, చాలామంది క్రైస్తవులు లేదా కొంతమంది క్రైస్తవులు దేవాలయానికి 3 సార్లు వస్తారంట. ఎన్నిసార్లు? మొట్టమొదటిసారి జ్ఞానస్నానం పొందడానికి పసిపిల్లవాడిగా తల్లిదండ్రులు తీసుకొని వస్తారు. రెండవసారి ఎప్పుడు? పెళ్లి చేసుకోవడానికి, మరలా ఎక్కడ అడ్రస్ ఉండరు. మూడవసారి చచ్చిన తర్వాత నలుగురు మోసుకొని వస్తారు ఫ్యూనరల్, భూస్థాపన కార్యక్రమాలకి. జ్ఞానస్నానానికి వచ్చినప్పుడు అతని మీద నీళ్లు జల్లుతారు. పెళ్ళికి వచ్చినప్పుడు అక్షంతలు జల్లుతారు. చచ్చి వస్తే మన్ను జల్లుతారు. అవునా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి క్రైస్తవులు మన సమాజంలో, ఈ ప్రపంచంలో లేకపోలేదు. అటువంటి జీవితం, బప్తిస్మ జీవితం, క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం కానేరదు. మరి ఈ రోజున యేసు ప్రభు జ్ఞానస్నాన సందర్భంగా ఈనాటి శుభవార్తలో ఆ మొదటి వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. లూకా శుభవార్త 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. జనులందరూ బాప్తిస్మము పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మమును పొంది ప్రార్థన చేయుచుండగా. చాలు. దేవుని యందు ప్రియులారా, యేసు కూడా అన్నది ఒక మాట, ప్రార్థన చేయుచుండగా అన్నది రెండవ మాట. ఈ మొదటి ధ్యానాంశంలో ఈ 2 విషయాలను మనం ధ్యానం చేద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానము అంటే మనందరికీ తెలుసు, జన్మ పాపమును కర్మ పాపములను పోగొట్టి దేవునికి తిరుసభకు బిడ్డలనుగా చేయు దేవద్రవ్యానుమానమే జ్ఞానస్నానం అంటారు. కానీ ఈ రోజున ఒక సరికొత్త డెఫినిషన్ జ్ఞానస్నానానికి ఇద్దాం. జ్ఞానస్నానము అనగా మనిషి విధేయత, దేవుని ఆమోదం. ఇది జ్ఞానస్నానం. మనిషి విధేయత, దేవుని ఆమోదమే జ్ఞానస్నానం మనం పిలవచ్చు. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు సైతం జ్ఞానస్నానం పొందాడు. ఎందుకండి అంటే, యేసు ప్రభు తన ప్రియమైన పరలోక తండ్రికి తెలియచేస్తున్నాడు, ఓ తండ్రి, ఇదిగో నేను నీకు దాసోహమవుతున్నాను. ఓ తండ్రి, ఇదిగో నేను నీకు విధేయిస్తున్నాను. ఓ తండ్రి, ఇదిగో నీవు నాకు ఒక శరీరమునిచ్చావు, ఈ శరీరమును మరలా నీకు అర్పిస్తూ ఇదిగో నేను నీకు సేవక రూపము దాలుస్తున్నాను, సేవకుడుగా మారుతున్నాను అంటూ ప్రభు జ్ఞానస్నానము ద్వారా తన విధేయతను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే జ్ఞానస్నానం పొందుతున్నారో వారందరూ కూడా దేవునికి విధేయిస్తున్నారు, విధేయించాలి. పెళ్ళి కాని ప్రసాద్కి పెళ్ళైన ప్రసాద్కి తేడా ఏంటో తెలుసా?
పెళ్ళి కానివాడు ఎప్పుడన్నా ఇంటికి రావచ్చు. ఎవడు అడుగుతాడు? ఎవరు అడగరు. పెళ్ళైన వాడు సాయంత్రం 6 దాటితే ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు అడుగుతాడా లేదా? సమాధానం చెప్పాలి, అవునా? పెళ్ళి కానమ్మ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పెళ్ళైన అమ్మ ఎక్కడికి వెళ్ళగలదా కదా? జ్ఞానస్నానం పొందలేని వాడు దేవునికి విధేయించాల్సిన అవసరం లేదేమో. లెక్క ప్రకారం వాడు కట్టుబడలేదు, వాడు మాట ఇవ్వలేదు దేవుని యందు ప్రియుడు. కానీ నీవు నేను అలా కాదు. ఒక భార్యకు భర్త, ఒక భర్తకు భార్య ఏ విధముగా కట్టుబడి ఉంటారో, క్రీస్తుకి నువ్వు, నీకు క్రీస్తు కట్టుబడి ఉండాలి. నీవు క్రీస్తుకు కట్టుబడి ఉండాలి. నీవు క్రీస్తుకు విధేయించాలి. నువ్వు క్రీస్తుకు విధేయించి తీరాలి. బికాజ్ యు ఆర్ బాప్టైజ్డ్. ఏ భార్య అయినా నేను నీకెందుకు విధేయించాలి అంటదా? అనగలదా? ఎందుకు విధేయించాలేటి? నన్ను పెళ్లి చేసుకున్నావు కదా అంటాడాడు, అన కదా? భార్య భర్త నేను నిన్ను ఎందుకు ప్రేమించలనడంకో భార్య ఏమంటుంది? ఎవడ కోసం ప్రేమించో? నన్ను కట్టుకున్నావు కదా, ప్రేమించి తీరు. అదేదో ఎక్కడో చెప్పినట్టుగా మొదట ఆమె ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది, అలాగనమాట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భార్యాభర్తల మధ్య ఏ విధముగా అటువంటి ఉంటుందో డిమాండింగ్, అదర్వైజ్ ఓకే, ఒక హక్కు ఇందులో కూడా ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రభు జ్ఞానస్నానము నువ్వు పొందుకున్నావు కనుక నువ్వు ప్రభునికి విధేయించాలి, నువ్వు ప్రభునికి కట్టుబడి ఉండాలి. యేసు ప్రభు జ్ఞానస్నానం ఎందుకు పొందుతున్నారండి అంటే, ఆయన తన ప్రియమైన తండ్రి, తన పరలోక తండ్రికి చెబుతున్నారు, ఓ తండ్రి, ఇదిగో నేను నీకు సేవకుడను, ఇదిగో నేను నీకు విధేయుడను, ఇదిగో నీ చిత్తము నెరవేర్చ నేను ఇచ్చటకు వచ్చి ఉన్నాను అంటూ ప్రభు అయిన యేసు పరలోక తండ్రికి తెలియచేస్తున్నారు తన విధేయతను, తన శరీరమును, తన ఆత్మను, తన జీవితమును, తను చేయబోయే పనిని, తన ప్రేషిత కార్యమును ఆయన దేవునికి అర్పిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం ఒకసారి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయము 13వ వచనం. యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరమున ఉన్న యోహాను వద్దకు బప్తిస్మం పొందుటకై వచ్చెను. 15వ వచనం చదవనమ్మా. అందుకు యేసు అంటున్నారు, ఇప్పుడు ఇట్లే జరగనిమ్ము, ఇప్పుడు ఇలాగే జరగనిమ్ము. దేవుని సంకల్పమును మనము ఏ రీతిగా నెరవేర్చుట సమంజసము. మనిద్దరము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము. ఎందుకంటే బప్తిస్మ యోహాను మనిషి, యేసు ప్రభు దైవము మనిషి ముందు సాగిలపడుతున్నాడు. ఇదేంటి దైవ కుమారా, నీవు కదా నాకు జ్ఞానస్నానం ఇవ్వాలి, నేను నీకు జ్ఞానస్నానం ఇవ్వడం ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఇట్లే జరగనిమ్ము, దేవుని సంకల్పమును నీవు నేను మనిద్దరము కలిసి నెరవేర్చాలి ఈ విధంగా అంటూ ఆయన ప్రభు పలుకుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, దేవుడికి, దైవాజ్ఞలకు, దైవ సంకల్పానికి, దైవ ప్రణాళికకు ప్రభు అయిన యేసు జ్ఞానస్నానము ద్వారా విధేయుడవుతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితిని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమనొచ్చుటకే కానీ రద్దు చేయుటకు కాదు. ఐ హ్యావ్ కమ్ టు ఫుల్ఫిల్ ఆల్ దట్ హ్యాస్ బీన్ సెట్. ప్రవక్తలు చెప్పిన నెరవేర్చడానికి వచ్చాను, కాలరాయడానికి నేను రాలేదు అని ప్రభు తెలియజేస్తూ అది ఎలా నెరవేరుస్తున్నారు. దైవ కుమారుడై ఉండి కూడా ఆయన లోబడుతున్నాడు, విధేయుడవుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, వాట్ అబౌట్ యూ అండ్ మీ?
మన సంగతి ఏంటి? మరి మనము దేవునికి విధేయిస్తున్నామా? బ్యాప్టిజం పొందిన నీవు నేను తండ్రికి విధేయులమవుతున్నామా? తిరుసభకు విధేయులమవుతున్నామా? 10 ఆజ్ఞలకు విధేయులమవుతున్నామా? తిరుసభ కట్టడలకు విధేయులమవుతున్నామా? గురువుకు విధేయులమవుతున్నామా? దేవుడిచ్చిన అధికారమునకు విధేయులమవుతున్నామా? నేను విధేయించాలా? నేను స్పెషల్ కాదా అన్నవాళ్ళు లేరు ఉన్నారు. నేను కూడానా? అందరూ ఇది చేస్తే వీళ్ళు చేయరిది, ఐ ఆమ్ స్పెషల్. అరే యేసు ప్రభువే అలాగనుకోలేదే. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనెంత, అవునా కదా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు సైతం జ్ఞానస్నానం పొందడానికి తన్ను తాను తగ్గించుకుంటూ నీటిలోకి దిగుతున్నాడే, నీటిలోనికి ఆయన దిగి వస్తున్నాడే. మరి దేవునికి ఆయన ఎంతగా విధేయించాడు. మరి నీవు నేను ఎందుకయ్యా దేవునికి విధేయించడానికి స్పెషల్ ప్రివిలేజెస్ కోరుకుంటున్నా, స్పెషల్ అటెన్షన్ కోరుకుంటున్నా, దేవుని దగ్గర రాయితీలు కోరుకుంటున్నా, స్పెషల్ అట్రాక్షన్ కోరుకుంటున్నా, అందరూ వేరు నేను వేరు అనుకుంటున్నావు. అంత గర్వం అవసరమా? అంత హెచ్చులు అవసరమా? ప్రభు చెప్తున్నారు, దైవ కుమారుడై ఉండి కూడా, అక్కడ వాక్యం కూడా లూకా శుభవార్త 3వ అధ్యాయము 21వ వచనంలో వాక్యము చెప్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు కూడా, సహోదరులారా, యేసు కూడా అంటే ఏంటి? యేసు కూడా బప్తిస్మం పొందారు అంటే దైవ కుమారుడై ఉండి కూడా, దైవమై ఉండి కూడా, యజమాని అయి ఉండి కూడా ఆయన గర్వపడలేదు, దైవత్వాన్ని పట్టి వేలాడలేదు, అందరికన్నా మిన్న అని ఎంచుకోలేదు. ఆయన కూడా అందరిలో ఒకడిగా, అందరితో ఒకడిగా, పాపాత్ములలో ఒకడిగా ఆయన ఎంచబడుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, మనందరికీ తెలుసు, మహాత్మా గాంధీ షర్ట్ లేకుండా తిరిగేవారట. ఎవరో కానీ వచ్చి మా నాన్నగారిని అడిగి మీకు కొత్త షర్ట్ ఇస్తానని చిన్న పిల్లడు అన్నాడంట. అరే మా ఇంట్లో చాలామందికి లేవు, వాళ్ళందరూ వేసుకుంటే కానీ నేను వేసుకోను అన్నాడంట. ఎంతమంది ఉన్నారో చెప్పండి ఇచ్చేస్తాను అంటే, ఇదిగో కోట్ల మంది ఉన్నారు భారతదేశం అంతా పేదవాళ్ళు, వాళ్ళందరూ వేసుకున్న తర్వాత నేను వేసుకుంటాను అన్నాడట. మహాత్మా గాంధీ తనను తాను పేదవారితో ఒకడిగా చూసుకున్నాడు. యేసు ప్రభు పాపాత్ములతో ఒకడిగా తను ఎంచుకుంటున్నాడు. నేను మీకోసం వచ్చాను, నేను మీ కొరకే వచ్చాను, మీ మధ్యకు వచ్చాను, మీతో ఉంటున్నాను, మీతో పాటు నేను ఒకడినే అంటూ ప్రభు బప్తిస్మం పొందుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఈ మొదటి ధ్యానాంశంలో ప్రభు మనకు నేర్పుతున్నటువంటి ముఖ్యమైన పాఠాలు ఏమిటండి అంటే, జ్ఞానస్నానము అనగా విధేయించడం. ఎందుకు యేసు ప్రభు జ్ఞానస్నానం పొందారండి అంటే, తండ్రికి విధేయిస్తున్నానని చెప్పడానికి. నీవు మనందరం జ్ఞానస్నానం పొందాము కనుక మనందరం తప్పనిసరిగా దేవునికి, యేసయ్యకు, తిరుసభకు, 10 ఆజ్ఞలకు, తిరుసభ కట్టడలకు కట్టుబడి ఉండాలి. నా రూల్స్ నేను రాసుకుంటాను అనుకోవద్దు, నేను చెప్పిందే శాసనం అనొద్దు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పిందే శాసనం, దేవుడు చెప్పిందే ఆజ్ఞ, దేవుడు చెప్పిందే కట్టడ అంటూ
దైవాజ్ఞలకు లోబడాలి. జస్ట్ లైక్ ఎ మ్యారీడ్ ఉమన్ ఈజ్ కమిటెడ్ టు ద మ్యారీడ్ హస్బెండ్, జస్ట్ లైక్ ఎ హస్బెండ్ ఈజ్ కమిటెడ్ టు ద వైఫ్. భార్యకు భర్త, భర్తకు భార్య ఏ విధముగా కట్టుబడి ఉంటున్నారో, విధేయిస్తున్నారో, జ్ఞానస్నానం పొందుకున్న మనందరం యేసయ్యకు, దేవునికి, తిరుసభ అధికారానికి కట్టుబడి ఉండాలి, విధేయించాలి, విధేయత చూపాలి. నేనెందుకు ఫాదర్ గారి మాట వినాలి? బికాస్ యు ఆర్ బాప్టైజ్డ్. నేనెందుకు బిషప్ గారి మాట వినాలి? బికాస్ యు ఆర్ బాప్టైజ్డ్. నువ్వు గురువు మీద తిరగబడితే నీ భార్య నీ మీద తిరగబడుతుంది. ఓకేనా? అదో నాట్ ఓకే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని మీద తిరగబడితే మన కుటుంబమే మనమే తిరగబడుతుంది. మొట్టమొదటి జీవిత పాఠం ప్రభు నేర్పుతున్నారు. యేసయ్య విధేయించినట్లుగా నేను విధేయిస్తాను, ఎందుకంటే నేను జ్ఞానస్నానం పొందుకున్నాను. ఈ సంఘములో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని ఎవరూ లేరు. మనందరం సమానమే, మనందరం ఒకటే. నీ పక్కన ఉన్నవాడు ఏదో కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన వాడు నీకన్నా గొప్పవాడు కాదు. నువ్వేదో చింపిరి బట్టలు వేసుకున్నంత మాత్రాన నువ్వు తక్కువదైన దానవు కాదు. అందరము దేవునికి విధేయులమై ఒకే కుటుంబముగా మనం జీవించాలి అంటూ ఈ జ్ఞానస్నాన పండుగ మనకు నేర్పిస్తూ ఉంది. మొట్టమొదటి జీవిత పాఠం దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేషువా వందనం, యేషువా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మొదటి ధ్యానాంశంలో 2 వాక్యాలను చెప్పాను కదా. మొదటి వాక్యం యేసు కూడా జ్ఞానస్నానం పొందారు. రెండవ వాక్యం ప్రార్థించుచుండగా. దేవుని యందు ప్రియులారా, ఆయన జ్ఞానస్నానము పొంది ప్రార్థన చేయుచుండగా. యేసు ప్రభు దేవుని యందు ప్రియులారా ప్రార్థనలో దేవునికి విధేయిస్తున్నాడు, ప్రార్థన చేస్తూ దేవునికి విధేయిస్తున్నాడు. జ్ఞానస్నాన సమయములో యేసు ప్రభు మనసు ఎక్కడ ఉంది? ప్రార్థనలో ఉంది. ఎవరితో ఉంది? తండ్రితో ఉంది. ఎవరిని ఆయన చూస్తున్నాడు? తన కళ్ళు మూసుకొని ఉన్నాయేమో, తన ఆత్మీయ నేత్రాలు తెరవబడి తండ్రిని చూస్తున్నాడు, పరలోక తండ్రిని చూస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, అతని మనస్సు తండ్రి పట్ల, అతని ఆలోచన దేవుని పట్ల ఆయన నిలపడం జరిగింది. దేవునితో ప్రార్థనలో ఐక్యమై ఉన్న యేసు జ్ఞానస్నానం పొందిన తర్వాత, అవునా? ఇక్కడ ప్రభు మనకేమైనా చెప్తున్నారా? ఎస్, ప్రభు ఇక్కడ మనకు చాలా గొప్ప విషయాలు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఒక జ్ఞానస్నానము అంటే, ఒక భద్రమైన అభ్యంగము అంటే, లేదా ఒక వివాహము అంటే we all normally tend to forget the spiritual aspect of it. ఆత్మీయ విషయాలను మనం పక్కన పెట్టేస్తుంటాం. ఒక గుడి పండగ అంటే మనకు గుర్తొచ్చేది భోజనం, అవునా? మనకు గుర్తొచ్చేది ఊరేగింపు. గుడి పండగ అంటే దేవుని స్తుతించడం, దేవుని సన్నిధిలో సమయం గడపడం అన్నది మర్చిపోతాం, అవునా కదా? పండగ బాగా చేశారు, ఓ సూపర్ చేసాం. ఏం చేశారు? దేవుని చక్కగా ప్రార్థన చేసామని ఎవ్వడన్నా చెప్తాడా? చికెన్ కూర సూపరు, బిర్యానీ సూపరు, ప్లేట్లు సరిపోలేదు, అవునా? మన అనుదిన జీవితంలో దేవుని యందు ప్రియులారా ఏది చేసినా ఆత్మీయతను మనం మర్చిపోతున్న ప్రమాదంలో మనం ఉంటున్నాం ఈ యొక్క 21st centuryలో, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ పాంప్ ఆల్ అరౌండ్ అస్. ఓకే, గొప్ప లైటింగ్ ఉంటే గొప్ప పండగ, కొత్త బట్టలుంటే గొప్ప పండగ, ఎక్కువ శబ్దం చేస్తే గొప్ప పండగ, ఎక్కువ టపాసులు పేరిస్తే గొప్ప పండగ. అవునా? జ్ఞానస్నానం అంటే ఒక ఫాదర్ గారు అడిగారంట, ఒక పిల్లవాడికి జ్ఞానస్నానం తీసుకోవడానికి వస్తుంటే, ఏమయ్యా జ్ఞానస్నానానికి అంతా రెడీయేనా? ఎస్ ఫాదర్, మొత్తం రెడీ.
క్యాటరింగ్ కూడా చెప్పేశాం. మా ఆవిడ స్టార్టర్ రెడీ చేస్తుంది, డ్రింకులు తెప్పించేశాను, వాటర్ తెప్పించేశాను. రే అవి కాదయ్యా, ఆత్మీయంగా సిద్ధపడ్డావా? యా సిద్ధపడ్డాను, బీర్లు తెప్పించాను, విస్కీ కూడా పెట్టించాను అన్నాడట. ఓకే, వాడికి అలాగ అర్థమవుతుంది సిద్ధపాటు అంటే. జ్ఞానస్నానం అంటే ఆయన గుర్తొచ్చేది పార్టీ. పెండ్లి అంటే మనకేం గుర్తొస్తుంది? పెళ్ళి అయిన తర్వాత ఎన్ని పువ్వులు చల్లాలి, పెళ్ళి అయిన తర్వాత ఎన్ని బాంబులు పేల్చాలి, పెళ్ళి అయిన తర్వాత ఎలా రిసెప్షన్ చేసుకోవాలి, పెళ్ళి అయిన తర్వాత ఎలా డ్యాన్సులు వేసుకోవాలి. ఇదే కానీ పెళ్ళిలో పెండ్లి కొడుకు మంచి పాప సంకీర్తనం చేశాడా? తన పాత జీవితాన్ని విడిచిపెట్టాడా? తన పాత సంబంధాలు విడిచిపెట్టాడా? తన తప్పు జీవితాన్ని మార్చుకుంటున్నాడా? ఆ పెండ్లి కూతురు ఎంత అందంగా తయారవ్వాలని ఆశపడుతుంది కానీ ఆత్మను అందంగా చేసుకుని ఆశపడుతుందా? ఒక వ్యక్తి నల్లగా ఉండొచ్చుగాక, మరొక వ్యక్తి తెల్లగా ఉండొచ్చుగాక, కానీ దేవుడు చూచేది పైనున్న నీ తెలుపు నీ నలుపు కాదు. నీ మనస్సులో ఉన్న, నీ హృదయములో ఉన్న నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ జీవితం. దేవుడికి అందంగా కనిపించేవాడు ఎవడో తెలుసా? ఎవడైతే ఆ హృదయ శుద్ధిని కలిగి ఉంటాడో. మనుషులకు అందంగా కనిపించేవాళ్ళు గొప్ప చీర కట్టేవాళ్ళు, గొప్ప పౌడర్ అద్దేవాళ్ళు అవచ్చుగాక, కానీ దేవునికి అందంగా కనిపించే వాళ్ళు ముఖార విందం కాదు, ఆత్మ అందం, ఆత్మీయ అందం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు జ్ఞానస్నానం పొందుకొని ప్రార్థనలో మమేకమయ్యారు. అరే మనం దివ్య సత్ప్రసాదంకి వస్తున్నప్పుడు కూడా ప్రభుని చూడలేకపోతున్నాం. దివ్య సత్ప్రసాదంకి వస్తున్నప్పుడు నీ బట్టలు బాగున్నాయా లేదా చూసుకునే వాళ్ళు ఎంతమంది లేరు? నేను దివ్య సత్ప్రసాదంకి వస్తున్నప్పుడు అందరూ నన్ను చూస్తున్నారా, నేను దివ్య సత్ప్రసాదం తీస్తున్నాను అందరూ చూస్తున్నారా అన్నవాళ్ళు లేరా మన మధ్యన? చెప్పండి. నేను దివ్య సత్ప్రసాదం తీయకపోతే నన్ను పాపాత్ముడు అనేసుకుంటారు వీళ్ళందరూ, కనుక తీసేద్దాం అన్నవాళ్ళు లేరా మన మధ్యన? లేరా? ఇతరుల కోసం దేవుణ్ణి బాధ పెట్టే మనుషులం అవుతున్నాం కదా. దేవుని యందు ప్రియులారా, ఎవడికంత ఖాళీ లేదమ్మా. వాళ్ళ బ్రతుకులే వాళ్ళు సరిగా చూసుకోలేకపోతున్నారు, పక్కోడు ఏమవుతున్నాడో ఎవడో చూసేంత ఖాళీ లేదు. అంతరాత్మను చంపుకోవద్దు, అంతరాత్మను కూనీ చేసుకోవద్దు. దివ్య సత్సంగం స్వీకరిస్తున్నప్పుడు ప్రభువా నాలోనికి వేం చేసి రండి అను ఆశతో రావాలి. పూజ మధ్యలో వచ్చి ఫాదర్ గారు చూసారా లేదా, ఫాదర్ గారు చూడకపోతే దివ్య సత్సంగం తీసేద్దాం, ఫాదర్ గారు చూసారనుకో ఆయన దగ్గరికి వెళ్ళదు, అమ్మగారి దగ్గరికి వెళ్ళి తీసేద్దాం. అరే ఆఫ్టర్ ఆల్ మనిషినైనా నేనే ఇవన్నీ గమనిస్తున్నానే, ఈయన గమనించకుండా ఉంటాడా? ఈయన చూడకుండా ఉంటాడా? ఈయన తెలుసుకోకుండా ఉంటాడా? దేవుని యందు ప్రియులారా, జ్ఞానస్నానం పొందిన ప్రభు ప్రార్థనలో మమేకమయ్యాడు. జ్ఞానస్నానం పొందుకున్న నీవు ప్రార్థనలో మమేకం కావాలి. పాప సంకీర్తనం చేస్తున్నప్పుడు పశ్చాత్తాపముతో దేవునితో మమేకం కావాలి. ఓకే, దివ్య పూజాబలిలో ఇస్తాం, పేర్లు ఇస్తాం కదా. ఈరోజు ఎవరో ఇచ్చారు పేరు, ఎవరికో ఒక పుట్టినరోజు అనుకుందాం, 10 పేర్లు రాస్తారు. అందులో ఎవడు పుట్టినరోజు నాకు ఎలా తెలుస్తుంది? ఎవరికో అన్నప్రాసానం 10 పేర్లు రాస్తే అంటే ఏంటి? ఇక్కడ దీవెన పొందాలన్న ఆశ కన్నా మా పేర్లన్నీ చదవాలి, ఇదే కదా. 10 పేర్లు రాసి అందులో ఒకడు చచ్చిపోయి ఉన్నాడు, ఆత్మశాంతి కోసం అంటే వీళ్ళందరూ ఆత్మశాంతి కోసమా? నాకు ఎలా తెలుస్తుంది? పూజ పెట్టేటప్పుడు బాణం పట్టుకొని దేన్ని కొట్టాలో తెలియకపోతే దేన్ని కొట్టలేవు. బాణం పట్టుకొని ఒక గోల్ పెట్టుకో, కొట్టుకో.
ఈ దివ్య పూజాబలు సమర్పించేటప్పుడు కూడా మా ఇంటి పేరు పలకాలి, మా అమ్మ పేరు పలకాలి, మా నాన్న పేరు పలకాలి అన్న తాపత్రయమే కానీ దేవుని దీవెన పొందుకోవాలన్న తాపత్రయం ఉంటుందా? ఆలోచించి ఇవన్నీ కూడా చిన్న చిన్నవే కావచ్చు గాక, దే ఆల్ డిఫైన్ అవర్ క్యారెక్టర్, దే ఆల్ డిఫైన్ అవర్ ఫెయిత్. నాట్ సింపుల్ థింగ్స్. దాని దేవుంది అనడానికి వీల్లేదు. టేక్ ఇట్ సీరియస్లీ. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యందు ప్రియమైన బిడ్డలారా, నువ్వు దేవునితో ఉన్నావని తెలుసుకో. ఈ యొక్క దివ్య సంస్కారాలు, జ్ఞానస్నానము, దివ్య సప్తము, పాప సంగీతం ద్వారా దేవుడు నీ అంతరంగంలోకి దిగి వస్తున్నాడు. ఈ దివ్య సంస్కారాల ద్వారా నూతన సృష్టిగా నువ్వు మారుతున్నావు జ్ఞానస్నానము ద్వారా, జ్ఞానస్నానము నుండి అని తెలుసుకో. ఈ 21st సెంచరీలో ఒక పునీతుడు ఉన్నాడు, థామస్ మర్టన్ అనే ఒక పునీతుడు. ఈయన జీవితం ఏంటో తెలుసా? యవ్వన ప్రాయంలో ఉన్నవాడు లోక ఆశల్లో పడిపోయాడు. పాపము వెంబడి పాపము, ముఖ్యంగా పోర్నోగ్రఫీ, బూతి సినిమాలే జీవితం, బూతి సినిమాలే ప్రపంచం అయిపోయింది అతనికి. అది లేకపోతే ఉండలేడు, అవి లేకపోతే జీవించలేడు. ఇలాగ అయిపోయినటువంటి ఈ వ్యక్తి ఒక రోజున ఇవన్నీ చేసి ఇంటికి వచ్చాడంట, గదికి వచ్చి మంచం మీద కూర్చొని కిటికీలోని చూస్తున్నాడు. ఒక్కసారిగా అతనికి ఒక దివ్య దర్శనం కలిగింది. అంటే ఒక దర్శనం ఏంటంటే, ఆ యొక్క కిటికీ ఎంత అయ్యిందంట. ఆ కిటికీ పెద్ద కిటికీ అయ్యింది. దగ్గరికి వెళ్ళి చూస్తే పెద్ద అగాధంగా మారింది. ఎవరో నీ బ్రతుకెందుకు, చీడ బ్రతుకు, చెద బ్రతుకు, దూకి చావు అని. ఇంతలో ఎవరో అతనిని వెనక్కి లాగుతున్నట్లు, ఎవరా అని చూస్తే అక్కడ ప్రభు యేసు దివ్య పటం కనిపించింది. 2 దారులు, అయితే దూకి చావాలి, ఈ బ్రతుకు నాకు విసిగొచ్చేసింది, లేదా ఆ ప్రభుని పట్టుకోవాలి అనుకున్నాడు. దూకి చచ్చే కన్నా నా దేవునికి సమర్పించుకుంటానంటూ వెనక్కి తిరిగాడు. ప్రభుని అంటుపట్టుకున్నాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మరునాడు ఒకనొక గృహానికి, ఒక మఠానికి వెళ్ళాడు. సిస్టేరియన్ అనే మఠములో చేరాడు. తన జీవితాన్ని ఒక మఠవాసిగా జీవించడం మొదలుపెట్టాడు. థామస్ మర్టన్గా, పునీతుడిగా ఆయన ఈ రోజున కొనియాడబడుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, పాత జీవితం గతించి నూతన సృష్టిగా మారాడు. ఆయన మాత్రమే కాదు, మనందరం కూడా మారగలం. మనము ఈ ప్రార్థన చేసేటప్పుడు, దివ్య సంస్కారాలు పొందేటప్పుడు దేవునికి మాత్రమే మనము చోటిచ్చినప్పుడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక దివ్య సంస్కారం స్వీకరించిన, జ్ఞానస్నానము స్వీకరించిన, పాప సంకీర్తనము చేసిన, ఈ వివాహము జరుపుకున్న, చర్చ్ పండగ చేసిన, క్రిస్మస్ పండగ చేసిన, ఏ పండగ చేసినా ఆత్మీయ జీవితానికి చోటివ్వండి. ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అది జరిగిన తరువాతే దేనినైనా స్వీకరించడానికి మనం సిద్ధపడాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఇది 2వ జీవిత పాఠం. యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆఖరిది దేవుని యందు ప్రియులారా, 2వ ధ్యానాంశంలో మనం చేస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, చూడండి, లూకా శుభవార్త 3వ అధ్యాయము 22వ వచనం.
ఆకాశము తెరవబడి, తర్వాత చదవండి. పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగి వచ్చెను. ఆయన, ఒకటి ఆకాశము తెరవబడి, రెండు పావుర రూపములో పరిశుద్ధాత్మ దిగి రావడం, మూడవది ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గురించి నేను ఆనందించుచున్నాను అని దివ్యవాణి వినిపించెను. మూడు విషయాలు. ఒకటి, ఆకాశం తెరవబడింది. రెండు, దేవుని ఆత్మ దిగి వచ్చింది. మూడు, దేవుని స్వరం వినిపించింది. ఓకే, జ్ఞానస్నానము అంటే ఒక అబ్రివేషన్ చెప్పాను, ఒక డెఫినేషన్ చెప్పాను. ఏంటది? మనిషి విధేయత, దేవుని ఆమోదం. ఇప్పటి వరకు మనిషి విధేయత ధ్యానం చేశాం. మనిషి విధేయత, యేసు ప్రభు విధేయించాడు. యేసు ప్రభు ప్రార్థనలో విధేయించాడు, ప్రార్థన చేశాడు. దేవుని ఆమోదం, నువ్వు విధేయించావు కనుక దేవుడు తన ఆమోదాన్ని ఇస్తున్నాడు, స్టాంప్ గుద్దుతున్నాడు. ఓకే, కరెక్ట్గా ఉన్న పేపర్ మీద ఎవడైనా స్టాంప్ గుద్దాల్సిందే, అవునా? లైసెన్స్ పేపర్లు కరెక్ట్గా ఉంటే స్టాంప్ పడుతుంది, బండి పేపర్లు కరెక్ట్గా ఉంటే స్టాంప్ పడుతుంది, నీ మార్కులన్నీ కరెక్ట్గా ఉంటే స్టాంప్ పడుతుంది, నీ జీవితం బాగుంటే గుడ్ క్యారెక్టర్ స్టాంప్ పడుతుంది, అవునా? దేవునికి నువ్వు విధేయిస్తే దేవుని ఆమోదం పడుతుంది. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు విధేయించాడు కనుక దైవ సహాయం అనే ద్వారాలు తెరవబడతాయి. పావుర రూపం ఏ విధంగా దిగి వచ్చిందో పరిశుద్ధాత్మ దేవుడు, దైవ శక్తి, దైవ సహాయం నీ పనిలో నువ్వు పొందుకుంటావు. వెన్ యూ బిలీవ్, వెన్ యూ ఒబే ద లార్డ్ గాడ్. మీరు నన్ను ప్రేమించినట్లయితే మీరు నాకు విధేయించండి, మీరు నాకు విధేయిస్తే మీరు నన్ను ప్రేమించినట్లే, మీరు నన్ను ప్రేమిస్తే నా పరలోక తండ్రి మేము ప్రేమిస్తాడు. ప్రేమ, విధేయత, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు చెప్పిన పని చేయను, ఇది ఎక్కడ ప్రేమ? నెత్తిని కొట్టుకోవడానిక? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు చెప్పిన పని చేయను, నిన్ను బాధ పెట్టే పనే చేస్తాను. పిల్లలు తల్లిదండ్రులతో చెప్తున్న మాటలు ఇవే కదా. మమ్మీ ఐ లవ్ యూ, ఐ విల్ నాట్ డూ వాట్ యూ సే. దేవుని యందు ప్రియమైన సహోదరి, నువ్వు విధేయిస్తే యేసు ప్రభు పావుర రూపంలో శక్తిని పొందుకున్నట్లుగా నువ్వు కూడా దేవుని శక్తిని, సహాయాన్ని పొందుకుంటావు. నువ్వు విధేయిస్తే యేసు ప్రభువు కొరకు ఆకాశం తెరవబడినట్లుగా నీ కొరకు పరలోక ద్వారాలు తెరవబడతాయి. దేవుని యందు ప్రియులారా, నువ్వు విధేయిస్తే నీవు నా ప్రియమైన కుమారుడవని దేవుని స్వరం ప్రభు విన్నట్లుగా నీవు సైతం అలా గుడికెళ్తే దేవుడు నీకోసమే మాట్లాడతాడు. అదేట్రా ఫాదర్ నా కోసమే చెప్పాడా? నీకోసం చెప్పలే, బైబిల్లో ఉన్నది చెప్పా. దేవుడు నీతో మాట్లాడతాడు. అక్కడ పెంతెకోస్తు పండుగ రోజున పేతురు ఒకే భాషలో మాట్లాడాడు, కానీ అక్కడ 3000 మందికి పైగా ఉన్న జనం ఎవరి భాషల్లో వాళ్ళు ఆలకించారు. ఏంటిది? ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని ఆత్మ ఆ విధంగా పనిచేస్తుంది. ఒకడు అమెరికా నుంచి రావచ్చు, ఒకడు శ్రీకాకుళం నుంచి రావచ్చు, ఒకడు అమలాపురం నుంచి రావచ్చు, కానీ ఎవడి జీవితానికి సంబంధించినట్లుగా ఆ జీవితానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది గురువు పని కాదు, ఇది దేవుని పని, దేవుని ఆత్మ పని. మీరేటంటే గురువు పేక పట్టుకోవడం చూస్తుంటారు. మూర్ఖులు కనుక, మూర్ఖులం అయితే అలాగే ఆలోచిస్తాం. దేవుడి పని. అరే పేతురు ఒక్కడు మాట్లాడితే పెంతెకోస్తు పండుగ రోజున అనేక మంది భాషల వారు, అనేక జాతులు కలిగిన వారు వాళ్ళ భాషల్లో వాళ్ళకి ఆలకించారే. ఈ రోజున నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఇక్కడ ఎవరికి తెలియదు, నీకు మాత్రమే తెలుసు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని యందు ప్రియులారా, బాప్తిజం, జ్ఞానస్నానం అంటే ఒక క్రొత్త డెఫినేషన్ నేర్చుకున్నాం. జ్ఞానస్నానం అనగా మనిషి విధేయత, దేవుని ఆమోదం.
జ్ఞానస్నానం పొందుకున్న నీవు దేవునికి విధేయించు, దైవాజ్ఞలకు విధేయించు, తిరుసభ కట్టడలకు విధేయించు, దేవుని ప్రణాళికకు విధేయించు, దేవుని చిత్తమునకు విధేయించు, దేవుడిచ్చిన అధికారమునకు విధేయించు. అలాగే విధిస్తే దేవుడు నిన్ను ఆమోదిస్తున్నాడు, దేవుడు నిన్ను స్వీకరిస్తున్నాడు, దేవుడు నీ కొరకు పరలోక ద్వారాలు తెరుస్తున్నాడు, దేవుడు నీ కొరకు తన ఆత్మశక్తిని అందిస్తున్నాడు, దేవుడు నీ కొరకు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. అటువంటి జ్ఞానస్నాన భాగ్యము మనందరికీ దయచేయమని, దేవునికి విధేయించే వరము, పరలోక ద్వారాలు మన కొరకు తెరవమని, పరలోక ఆశీర్వాదాలు కృమ్మరించమని, దేవుని ఆత్మశక్తితో నింపమని, దేవుని స్వరమును ఆలకించి నడిచే వరమును దయచేయమని ఈ దివ్య పూజా బలి సుకృత ఫలమున పరమ తండ్రిని ప్రార్థిస్తూ దివ్య పూజా బలిలో పాలు పంచుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.